బ్రేకింగ్ న్యూస్. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ సంస్థ నిర్వాహకులు ఐవీఎఫ్ చికిత్సకు వచ్చిన వారిని సరోగసి పేరిట మోసం చేసి డబ్బులు తీసుకున్నారని ఫిర్యాదులు అందాయి. గోపాలపురం పోలీసులు మరో 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. తమకు అందించిన మెడికల్ రిపోర్టు తీసుకొచ్చి బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. నల్గొండకు చెందిన దంపతుల నుంచి ఫెర్టిలిటీ నిర్వాహకురాలు నమ్రత 44 లక్షలు వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. బాధితుల ఫిర్యాదు మేరకు నమ్రత, సదానందం, చెన్నారావు, అర్చన, సురేఖపై కేసు నమోదైంది. హైదరాబాద్కు చెందిన బాధితురాలి ఫిర్యాదుతో మరో కేసు నమోదైంది. సరోగసి చేస్తామని నమ్రత హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చారని బాధితురాలు ఆరోపించారు. ఈ వ్యవహారంలో సరోగసి పేరుతో 18 లక్షలు తీసుకున్నారని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి నమ్రత, విద్యులత, కళ్యాణి, శేషగిరి, శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదైంది. ఇక ఎన్ఆర్ఐలను కూడా నమ్రత గ్యాంగ్ మోసం చేసినట్లు ఫిర్యాదు అందింది. 25 లక్షలు వసూలు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో నమ్రతపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ కు చెందిన బాధితుల నుంచి ఈ గ్యాంగ్ 50 లక్షలు దండుకున్నట్లు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదు మేరకు నమ్రత, చెన్నారావు, సురేఖపై కేసు నమోదు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్లో అందిస్తారు. ప్రవీణ్, సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో మరొక పరిణామం చోటు చేసుకున్నట్లుగా చూస్తున్నాం. అలాగే ఈ సంస్థ నిర్వాహకురాలు ఐవీఎఫ్ చికిత్సకు వచ్చిన వారిని సరోగసి పేరిట మోసం చేసి డబ్బులు తీసుకున్న మరొక ఫిర్యాదు అందింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? చూసుకుంటే ఏదైతే సికింద్రాబాద్ లో సృష్టి సెంటర్ భాగవతం బయటకు వచ్చిన తర్వాత అయితే ఈ యొక్క డాక్టర్ నమ్రతను పోలీసులు అయితే విచారణకు తీసుకొని విచారిస్తున్న నేపథ్యంలో మరికొన్ని విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. మరికొంతమంది బాధితులు కూడా మొత్తం తొలగా. ఇదే నేపథ్యంలో చూసుకుంటే అయితే నల్గొండకు చెందిన దంపతుల దగ్గర నుండి 50 లక్షలు వసూలు చేసినట్టుగా ఒక ఫిర్యాదు అయితే పోలీసులు, గోపాలపురం పోలీసులు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా హైదరాబాద్ కు చెందినటువంటి దంపతుల దగ్గర కూడా 50 లక్షలు తీసుకుంటూ అలాగే సరోగతి ద్వారా ఆ బిడ్డను పుట్టిస్తామంటూ చెప్పేసి వాళ్ళ దగ్గర 50 లక్షలు తీసుకున్నట్టుగా కూడా అయితే పోలీసులకైతే కంప్లైంట్ చేశారు. కాబట్టి ఈ గోపాలపురం పోలీస్ స్టేషన్ లో రీసెంట్ గా మరో 4 ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేశారు. వీళ్ళు ఇదే విధంగా ఇక్కడ తెలంగాణతో పాటు కాకుండా ఇతర రాష్ట్రాలతో కాకుండా ఎన్ఆర్ఐలను కూడా అయితే సరోగతి పేరుతో మోసం చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి వీళ్ళ పైన ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క నమ్రతతో పాటు విద్యులత, కళ్యాణి, శేషగిరి, శ్రీనివాసరెడ్డిల పైన కూడా అయితే కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా చూసుకుంటే అయితే వీళ్ళు హైదరాబాద్ వాళ్ళని మోసం చేసిన దాంట్లో కూడా అయితే నమ్రతతో పాటు చెన్నారావు, సురేఖల పైన కూడా కేసులు నమోదైనగా తెలుస్తుంది. మీరు మొత్తం తొలుగా చూసుకుంటే అయితే సరోగతి చేస్తాము అంటూ చెప్పి కూడా వీళ్ళపైన ప్రోటీన్ ఇంజక్షన్లు ఇచ్చేసి మహిళలను ఈ యొక్క దంపతులను మోసం చేసినటువంటి కేసులను మొత్తం తొలుగా పోలీసులకు 4 ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు 4వ రోజు పోలీస్ కస్టడీకి తీసుకొని విచారణ చేస్తున్నారు నమ్రతను. మరికొన్ని విషయాలు భారీగా ఈ యొక్క సరోగతి పేరుతోని భారీగా మొత్తంలో అమౌంట్ అయితే కలెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. భారీగా విల్లాలను కూడా సంపాదించినట్టుగా తెలుస్తుంది. అక్రమ ఆస్తులను కూడా సంపాదించినట్టు తెలుస్తుంది. కాబట్టి అదేవిధంగా డాక్టర్లతో పాటు ఈమెతో పాటు కొంతమంది డాక్టర్లు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి గాంధీ హాస్పిటల్ కు చెందినటువంటి అనెస్థిసియా డాక్టర్ కూడా ఇందులో ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రధానంగా పిల్లలను ఎక్కడి నుండి తీసుకొని వచ్చారు, ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క పిల్లల్ని అక్రమ రవాణా చేస్తున్నారు, ఈ దాంట్లో ఉన్న కోణంలో విచారిస్తున్నారు. అదేవిధంగా ప్రత్యేకమైన కళ్యాణి పాత్ర కూడా ఉండేట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఏఎన్ఎంలు అండ్ అంగన్వాడీ కార్యకర్తలు కూడా ఇందులో ఉండడం చేత మొత్తం తోలుగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు రాబట్టేందుకు ఈ రోజు 4వ రోజు కస్టడీ విచారణ మరి కాసేపట్లో విచారణ తీసుకోబోతున్నారు పోలీసులు. ఇదే విధంగా మొత్తం తోలుగా చూస్తుంటే ఏపీ నుంచి కూడా కొన్ని కీలకమైన విషయాలు కూడా రాబడుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.